హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో వీడియో చూడండి. ఇక్కడ నేను ఒక మిక్సీ జార్ అనేది ఈ విధంగా తీసుకొని దాంట్లో 2 గుప్పెళ్ళు అయితే కల్లుప్పునైతే తీసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా కల్లుప్పును వేసిన తర్వాత నేను ఒక 4 అయితే లవంగాలు ఉంటాయి కదండి, మన ఇంట్లో అయితే కిచెన్లో ఎప్పుడు మనం వాడుతూనే ఉంటాం కదా. 4 లవంగాలు, అదేవిధంగా దాల్చిన చెక్క తీసుకొని ఈ విధంగా చిన్న పీసెస్ లాగా మనం కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ విధంగా వేసిన తర్వాత మనం పూజకు వాడే కర్పూరం ఉంటుంది కదండి, ఆ కర్పూరం అనేది ఒక 5 అయితే తీసుకొని ఈ విధంగా క్రష్ చేసుకొని వేసుకోవాలి. చూడండి, క్రష్ చేసి వేసుకున్న తర్వాత మనం మిక్సీకి అనేది పట్టేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మిక్సీకి వేసిన తర్వాత చూడండి, మనకి ఈ విధంగా అయితే మరీ పౌడర్ లెక్క రాకపోయినా మనకి ఈ రకంగా అయితే వస్తుంది. చూడండి, ఈ విధంగా వచ్చిన తర్వాత మనకి మిక్సీ జార్ చుట్టుపక్కల ఉన్నది మొత్తం కూడా మనం ఈ విధంగా తీసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా తీసుకున్న తర్వాత మనం ఇది దేనికి వాడుతున్నాం, దేనికి ఉపయోగిస్తున్నాం అనేసి చూద్దాం. ఇక్కడ మనం ఇంట్లో దీపారాధన చేసేటటువంటి ప్రమిదలు ఉంటాయి కదండి, ప్రమిదలైనా సరే, అదేవిధంగా మనకి గాజు టైప్లో సీసపి మనకి కప్స్ అయితే ఉంటాయి కదండి, ఆ కప్పులైనా సరే ఏవైనా సరే మనకి ఈ విధంగా తీసుకొని మనం దాంట్లో అయితే మనము మిక్సీకి వేసుకున్నటువంటి ఈ రా సాల్ట్ని, అదేవిధంగా మనము లవంగాలు, దాల్చిన చెక్క, కర్పూరం వేసుకున్నాం కదండి, వాటిని మనము ఈ ప్రమిదల్లో అయితే ఈ విధంగా పెట్టేసుకోవాలి. ప్రమిదల్లో లేని వాళ్ళైనా సరే మనకి ఇంట్లో టిష్యూ పేపర్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి కదండి, ఆ టిష్యూ పేపర్ అయినా సరే ఈ విధంగా తీసేసుకొని మనము చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలి. మనకి వీలుగా లేనో అనుకున్న వాళ్ళైతే ఈ విధంగా మనకి పడిపోతుంది ఏమో అనుకున్న వాళ్ళు దీనికైతే ఒక రబ్బర్ బ్యాండ్ కానీ ఒక దారం కానీ ఈ విధంగా అయితే కట్టేసుకోండి. కట్టేసుకుంటే మనకి ఊడిపోకుండా అయితే ఉంటుంది. ఇప్పుడు మనము వీటిని అయితే మనం ఎక్కడెక్కడ పెట్టుకోవాలి, దేనికోసం పెట్టుకుంటున్నామో చూడండి. ఇక్కడ నేను మన హాల్లో అయితే ఈ విధంగా నేనైతే ఒక దగ్గర అయితే పెట్టేసుకుంటున్నానండి. ఈ విధంగా పెట్టుకోవటం వల్ల మనకి రూమ్లో అయితే మనకి చాలా పాజిటివ్ ఎనర్జీ అయితే మనకి చాలా బాగుంటుందండి. నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి కూడా మనకి పాజిటివ్ ఎనర్జీ అంతా ఇంట్లో మనకి చాలా బాగుంటుంది. అదేవిధంగా మన మనసు అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది. అదేవిధంగా మనకి రూమ్ ఫ్రెషనర్గా చాలా యూస్ఫుల్గా అయితే పనిచేస్తుందండి. అదేవిధంగా మనకి బాత్రూమ్స్లో అయినా సరే ఈ విధంగా పెట్టేసుకోవచ్చు. అదేవిధంగా మనం బీరువా లాకర్స్లో అయినా సరే ఈ విధంగా పెట్టేసుకోవచ్చు. మనం బెడ్రూమ్లో అయినా సరే ఈ విధంగా పెట్టుకోవచ్చు. బట్టల సెల్ఫ్లో అయినా ఈ విధంగా పెట్టుకోవచ్చు. షాప్ ఉన్న వాళ్ళకైతే షాప్లో కూడా ఈ విధంగా మనం పెట్టేసుకోవచ్చు. చూడండి, మనకి ఎక్కడ కావాలనుకుంటే అక్కడ మనకి మంచి సువాసన రావాలి అనుకున్నట్లయితే మనం ఈ విధంగా చిన్న చిన్న ప్యాకెట్స్ లాగా చేసేసుకొని మనకి ఎక్కడ కన్వర్ట్గా ఉందనుకుంటామో అక్కడైతే ఈ విధంగా పెట్టేసుకోవడం వల్ల మనకి చాలా ఫ్రెష్గా అయితే ఉంటుంది మన ఇల్లు అనేది ఎప్పుడు కూడా. చూడండి, ఇక్కడ మరొక టిప్లోకి అయితే వెళ్దాము. నేను ఒక వైట్ కలర్ క్లాత్ అనేది తీసేసుకొని ఈ విధంగా పెన్నుతో అయితే గీతలు గీసేస్తున్నాను. చూడండి, ఎందుకంటే మన పిల్లలు ఎప్పుడు స్కూల్కి కొంతమంది ఒక్కొక్కసారి వైట్ డ్రెస్సెస్ అనేది వేసుకొని పోతూ ఉంటారు, మామూలు డ్రెస్సెస్ అయినా వేసుకొని వెళ్తూ ఉంటారు. వాళ్ళైతే పెన్నులతో అయితే ఈ విధంగా గీతలు గీసేసుకుంటూ ఉంటారు కదండి, అవి మనకి ఈజీగా రిమూవ్ అయిపోవాలంటే చూడండి, ఇక్కడ నేను కొంచెం లైజాల్ అయితే మనం ఇల్లు తుడిచినప్పుడు లైజాల్ వేసుకుంటాం కదండి, ఆ లైజాల్ అనేది కొంచెం వేసేసుకొని ఈ విధంగా ఒక పాత బ్రష్ అనేది తీసేసుకొని మనము ఈ విధంగా అయితే రబ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా రబ్ చేసేటప్పుడు చూడండి మనకి ఆ పెన్ను గీతలు అనేది చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుంది. చూడండి, ఎక్కడ కూడా మనకి పెన్ను గీతలు అనేది కనబడవు. ఇప్పుడు మనం వీటిని వాటర్లో అయితే వాష్ చేసి చూపిస్తాను. చూడండి, ఈ క్లాత్ని మనకి పెన్ను గీతలు అనేది ఎక్కడ కూడా కనబడవండి. ఈ టిప్ అనేది మనకి చాలా యూస్ఫుల్గా పనిచేస్తుంది. ఎందుకంటే కొంతమంది ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి కొత్త షర్ట్స్ మీద పెన్ను గీతలు ఈ విధంగా పడుతూ ఉంటాయి. అదేవిధంగా పిల్లలు స్కూల్కి వెళ్తూ ఉంటారు, పిల్లల స్కూల్ యూనిఫామ్స్ మీద కూడా ఈ విధంగా పడుతూ ఉంటే వాళ్ళకి చూడడానికి కూడా చాలా ఇబ్బందిగా అయితే ఉంటుంది కదండి. ఆ విధంగా లేకుండా మనం ఇంట్లో ఉన్న వాటితో మనం ఈ విధంగా అయితే పెన్ను గీతల్ని ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ మరొక టిప్లోకి అయితే వెళ్దాము. మనమైతే ఒక్కొక్కసారి వైట్ షర్ట్స్ వేసుకున్న మామూలు కొత్త శారీస్ కట్టుకున్నా కానీ ఈ విధంగా మనం కాఫీ తాగేటప్పుడైనా టీ తాగేటప్పుడైనా మనకి ఒక్కొక్కసారి మీద అనేది పడిపోతూ ఉంటాయి కదండి. పడిపోయినప్పుడు మనము ఈ విధంగా ఒక షాంపూని అనేది తీసేసుకొని మనకి కాఫీ పడ్డ దగ్గర ఈ విధంగా ఒక షాంపూని అనేది తీసుకొని కొంచెం షాంపూని అయితే వేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా షాంపూని తీసుకున్న తర్వాత మనము ఒక పాత బ్రష్ అనేది తీసేసుకొని మనం ఈ విధంగా అయితే రబ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా రబ్ చేసుకోవటం వల్ల మనకి షర్ట్స్ మీద పడ్డ కాఫీ మరకలు అనేది చాలా ఈజీగా అయితే రిమూవ్ అయిపోతాయండి. ఎక్కువ టైం ఏం పట్టదండి, తక్కువ టైంలోనే మనకి ఈజీగా అయితే రిమూవ్ చేసుకోవచ్చు.
తక్కువ టైంలోనే మన మనీని అనేది సేవ్ చేసుకుంటూ ఈ విధంగా అయితే మనం ఇంట్లో ఉన్న వాటితోనే మనం ఈ విధంగా అయితే ఏ షర్ట్స్ అయినా సరే ఈజీగా అయితే క్లీన్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను వాటర్లో అయితే వాష్ చేసి చూపిస్తున్నాను. వాష్ చేసిన తర్వాత చూడండి, మనకి కాఫీ మార్కులు అనేది ఎక్కడ కూడా కనబడవండి. కాఫీ మార్కులకే కాదండి, టీ పడ్డప్పుడు కూడా టీ మార్కులు కూడా చాలా ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. అవైనా సరే మనము ఈజీగా అయితే రిమూవ్ చేసుకోవచ్చు. చూడండి, మనకి ఎక్కడ కూడా ఈ క్లాత్ మీద మనకి కాఫీ మార్కులు అనేది కనబడటం లేదు కదా. ఈ టిప్స్ అయితే నచ్చాయి అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. కొత్తగా మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని అయితే సపోర్ట్ చేయండి. ఇక్కడ చూడండి, మనం ఇంట్లో అయితే మనం మిక్సీ జార్స్ అయితే మిక్సీలు అయితే వాడుతూ ఉంటాం కదండి. మనం వాడే కొద్ది కూడా మిక్సీలు అనేది మనకి ఈ విధంగా వాటి మీద మనం క్లీన్ చేసుకోకపోయేసరికి ఈ విధంగా మిక్సీ అనేది మనకి ఈ విధంగా మారిపోతూ ఉంటుంది. ఈ విధంగా మారిపోయినప్పుడు మనకి ఈ మిక్సీ కొంతమంది చూసినప్పుడు బయట వారు ఈ మిక్సీ ఏంది ఇది ఈ విధంగా ఉంది, పాతగా అయిపోయింది, ఇది ఈ విధంగా క్లీన్ చేసుకోవడం లేదండి అని అనుకుంటూ ఉంటారు కదండి. నేనైతే చాలా రోజులైంది మిక్సీ క్లీనింగ్ చేసి, వీడియో కోసం అనేసి మిక్సీ అనేది క్లీన్ చేయలేదండి. ఇక్కడ నేను ఇప్పుడు మనం మిక్సీని అనేది ఏ విధంగా నీట్గా అయితే తక్కువ టైంలోనే క్లీన్ చేసుకోవచ్చు అని ఇక్కడ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. చూడండి, ఇక్కడ నేను ఈ మిక్సీ మీద సాల్ట్ అనేది కొంచెం తీసుకొని మనం ఈ విధంగా సాల్ట్ అయితే వేసుకోవాలండి. ఈ విధంగా సాల్ట్ వేసుకున్న తర్వాత మన ఇంట్లో అయితే విమ్ లిక్విడ్స్ ఉంటాయి కదండి. విమ్ లిక్విడ్స్ అయినా సరే, లేకపోతే మనము బౌల్స్ క్లీన్ చేసుకున్న సబ్బు ఉంటుంది కదండి, సోపు. ఆ సోప్ అయినా కొంచెం వాటర్ వేసేసి మనం ఆ వాటర్నైనా సరే దీని మీద ఈ విధంగా వేసేసుకొని మనము కొద్దిసేపు అయితే దీన్ని ఈ విధంగా పక్కన పెట్టేసుకోవాలండి. ఈ విధంగా పక్కన పెట్టేసేటప్పుడు చూడండి, ముందుగా అయితే దీని మీద కొంచెం కొంచెం అనేది వాటర్ వేసుకుంటూ మనము ఈజీగా అయితే నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. చూడండి, ఒక విధంగా మనము మన ఇంట్లో పాత బ్రషెస్ ఉంటాయి కదండి, ఆ బ్రష్ తీసుకొని మనం ఈ విధంగా అయితే నీట్గా క్లీన్ చేసుకుంటే మనకి చాలా ఈజీగా క్లీన్ అయిపోతుందండి. మనము తక్కువ టైంలోనే చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. చూడండి, క్లీన్ చేయకముందు ఏ విధంగా ఉంటుందో క్లీన్ చేసిన తర్వాత చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిపోతుందో మీరే అయితే ఆశ్చర్యపోతారు. చాలా ఈజీగా నీట్గా క్లీన్ అయిపోయింది. మనకి సైడ్స్కి అయితే ఈ విధంగా హోల్స్ ఉన్నాయి కదండి, ఆ హోల్స్లో కూడా మనకి చాలా డస్ట్ అనేది పేరుకుపోయి ఉంది కదండి, అది కూడా మనకి చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోయింది. చూడండి, మనకి తక్కువ టైంలోనే మనం ఈ విధంగా ఇంట్లో ఉన్న వాటితోనే మనమైతే ఈజీగా అయితే క్లీన్ చేసుకోవచ్చండి. చూడండి, కొంచెం వాటర్ అనేది కొద్దిగా మనం తడుపుకుంటూ బ్రష్ని మనం ఈ విధంగా అయితే క్లీన్ చేసుకుంటే మనకి చుట్టుపక్కల ఉన్నటువంటి డస్ట్ మొత్తం అదే జిడ్డు అనేది మనకి ఆరిపోయి గట్టిగా అయితే అయిపోతుంది. అది తడిచినప్పుడు మనకి మెత్తగా అయిపోయి ఈజీగా అయితే క్లీన్ అయిపోతుంది. చూడండి, ఒక క్లాత్ అనేది తీసేసుకొని మనము వాటర్లో అయితే ముంచేసుకొని మనం ఆ క్లాత్ని అయితే ఈ విధంగా పెట్టేసుకొని మనం నీట్గా అయితే తుడిచేసుకుంటే దాని మీద ఉన్నటువంటి మురికి జిడ్డు మొత్తం కూడా ఈజీగా ఈ క్లాత్కి అయితే అంటుకుపోయి మనకి మన మిక్సీ అనేది చాలా కొత్త దానిలో అయితే మెరిసిపోతూ ఉంటుంది. చూడండి, ఈ విధంగా మనం తడి క్లాత్ వేసి తుడిచిన తర్వాత మళ్ళీ ఒక పొడి క్లాత్ అనేది తీసేసుకొని నీట్గా అయితే తుడిచేసుకుంటే మనకి మిక్సీ చాలా కొత్త దానిలో అయితే నీట్గా క్లీన్ అయిపోయింది. చూడండి, మనకి క్లీన్ చేయకముందు చూసారు కదండి మీరు ఏ విధంగా ఉందనేసి. క్లీన్ చేసిన తర్వాత చూడండి, మనకి మిక్సీ అనేది ఎంతో కొత్త దానిలో మెరిసిపోతుందో చూడండి. మనం ఈ విధంగా క్లీన్ చేసుకుంటే ఎప్పుడు కూడా మన మిక్సీ అనేది చాలా కొత్త దానిలోనే షైనింగ్గా మెరిసిపోతూ ఉంటుంది. మనము క్లీన్ చేయకుండా అదే విధంగా పెట్టేసామనుకోని మన మిక్సీ అనేది తొందరగా పాడైపోయే అవకాశం ఉంది కాబట్టి ఈ విధంగా క్లీన్ చేసుకుంటే మన మిక్సీ అనేది ఎక్కువ రోజులు వచ్చే అవకాశం ఉంటుంది. మనం ఇంకా ఈ విధంగా క్లీన్ చేసుకోలేము ఒకసారి అనుకున్న వారైతే మనం ఎప్పటికప్పుడు నీట్గా అయితే ఒక తడి క్లాత్ తీసుకొని మనము ఈ విధంగా మిక్సీని మనము నీట్గా తుడిచేసుకోవడం వల్ల చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోతుంది. ఎక్కువ మనం టైం అయితే దీనికి స్పెండ్ చేయకుండా మనం తక్కువ టైంలోనే ఈజీగా అయితే క్లీన్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్, వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీలో కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంతవరకు సపోర్ట్ చేసినందుకు మీ అందరికీ చాలా ధన్యవాదాలు. రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.